పచ్చగా ఉండాలి. ఇలా ఉండండి. మరి అదే మేము అనేది ఎమ్మెల్యే గారు కనబడలేదు. బాబు కొంచెం సాయి ఫోటోలు తీరా పడిపోతాయి. తిరుగు ఇదిగో ఓకే. పందరు అతనే ఆ పౌరు ముక్కలు తింటాడు. అలా సైడ్ ఊరు జిమ్మే కాదు పురుగులు వెళ్ళి మానపడతాను. బంతిపూరి ఎవరితో కోసుకొచ్చా బంతిపూరి అన్నా పొద్దున్న 7:30కి బయలుదేరి రావాలా బస్సు బస్సు. కాలేజ్ టైం స్కూల్ టైం 8 కూచుంబుడి అంటే 7:30కి బయలుదేరాలి. రాపిచ్చా రామసింగం పెట్టిందిరా. ఇప్పుడు 7:30కి పెట్టినా దుర్గం కాలనీ కానీ పైనుంచి రంగాపురం బస్సు వస్తుంది. కొంచెం గ్యాప్ పెట్టుకోండి. వస్తున్నా ఆరుతాయి మన దగ్గర కానీ. ఓకే సార్. ఓకే సార్. స్కూల్ బస్ ఒకటి ఉంది వేరేది. ఎమ్మెల్యే గారికి అడ్డు వస్తున్నారు ఒకసారి. భయ్యా సచిన్ గారు పక్కకి రండి ఒకసారి. అలా సుధా గారు మీరే ఇక్కడ ఎమ్మెల్యే కొంచెం బయట Bas.
కోళ్ళు. అవునా? నిన్న ఒక్కరోజు మీరు ఎలా కాబట్టి తెల్లవాడి బస్సు రాగలిగింది. ఓకేనా? కరెక్ట్గా మీరు దాంట్లో గ్రూప్లో థ్యాంక్స్ చెప్పండి. చదువుకోవాలి, చదువుకోవాలి. పెట్టమన్నా జిప్లోకి. సార్ ఓకే ఓకే సార్. ఏ ఆశయంతో వేసి కష్టపడి చదివిస్తున్నారో దానికి రీచ్ అవ్వాలి మనం. ఇది వెళ్తున్నాం వస్తున్నాం అంటే కాదు. ఏ స్కూలు విద్యార్థులు ఏం చదువుతున్నావు చెప్తా. నేను దాంట్లో మెంబర్ని. ఎన్ని రోజులు అటెండెన్స్ వస్తున్నావు ఏంటో కనుక్కుంటా. నీ పేరు ఈరోజు పెదవేగి మండలం కూచింపూడి, రామసింగవరం, పెదవేగి, దెబ్బగూడెం, న్యాయంపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉదయం 9 గంటలకి కాలేజీకి వెళ్ళాలంటే మరి ఏ రకమైనటువంటి బస్సు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉన్నటువంటి పైనుంచి వచ్చేటువంటి రంగాపురం బస్సు మా నియోజకవర్గం రామసింగవరం వచ్చేటప్పటికే స్టాండింగ్తో వస్తుంది. ఖాళీ లేక డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వీళ్ళని ఎక్కించుకోలేకపోతున్నారు, అకామిడేట్ చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు నిన్న నిరసన తెలియజేశారు. ఎందుకు నిరసన తెలియజేస్తున్నారని చెప్పి మా కూటమి నాయకులు అడుగగా మాకు వెళ్ళటానికి చదువుకోవడానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలియపరిస్తే వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి డిప్యూటీఓ గారు షబ్నా గారి దగ్గరికి మాట్లాడి వెంటనే 24 గంటలు తిరగకముందే పొద్దున్న 7:30కి రామసింగవరం దుర్గమ్మ కాలనీ దగ్గర ప్రతిరోజు ఈ యొక్క స్కూల్ కాలేజీ బస్సు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మహిళలకి ఉదయం పూట ఏలూరు వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకి ఈ బస్సు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం 5:15 కొత్త బస్ స్టాండ్లో పెడతాం. దీన్ని మళ్ళీ రామసింగవరం వరకు కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకి చదువుకోవటానికి కాలేజీలకు వెళ్ళడానికి ఉపయోగపడటానికి మరి ఈ బస్సుని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మా నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా విద్యార్థులకి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి మేము అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. చదువుకోండి.